ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, దూర ప్రాంతంలో ఉన్న మీ కుటుంబ సభ్యులు బాగున్నారా? వాళ్ళ కోసం ప్రార్థించండి. ఓ కుటుంబ ప్రార్థన చేసుకోండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. హగ్గై 2:5 నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడకండి. ఈ రోజుల్లో భయం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న చిన్న వాటికి కూడా భయపడ్డాం. నీకున్న రోగాన్ని బట్టి భయపడ్డాం, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి భయపడ్డాం, నీకున్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి భయపడ్డాం, నీ పిల్లల్ని భవిష్యత్తు తలుచుకొని భయపడ్డాం. భయం 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 ఈ భయమే నీ ప్రాణాన్ని తీసేస్తుంది. ఎందుకంటే భయం వల్ల మనకు ఉరి ఉందంట. అయితే దేవుడు అంటున్నాడు, మీ మధ్యలో నా ఆత్మ ఉన్నదంటాడు. అంటే పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఎటువంటి కష్టపరుస్తున్నా, ఎటువంటి చిక్కుముడి లాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కుటుంబ శోధలు ఉన్నా, మనము పరిశుద్ధాత్మకి సమర్పించుకుంటే, మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే ఆయన మనల్ని ఆ సమస్య నుంచి తప్పిస్తాడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, నా బిడ్డలారా భయపడకండి అంటున్నాడు. ఏ వాగ్దానం వింటున్న బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు, నీ ఉద్యోగంలో నీ శత్రువుని బట్టి నువ్వు భయపడుతున్నావు, ఎదుగో నీ పైన పెట్టినటువంటి కేసును బట్టి నువ్వు భయపడుతున్నావు, ఎదుగో నీకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి, అవమానాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు. నీ మధ్యలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ సమస్యను తొలగిస్తాడు. కాబట్టి భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించలాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన దేవ, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఎంతోమంది ఉదయకాలం నా ప్రభా నాయన ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారిని కనికరించు నా ప్రభా. ఇదిగో భార్యాభర్తలు ఎవరైతే నైనా ఒక ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా సమాధానం లేకున్నారు, ఏ క్షణంలో ఆ చీకటి శక్తిని పారదలే సమాధానం దయచండి అయా. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఐక్యతను దయచండి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నది అయా. సాతాను చేతుల నుండి కుటుంబాలను కాపాడినా నా ప్రభా. ఎదుగున్న ఎంతోమంది నా ప్రభా చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఎవరికి ఉద్యోగం దయచండి నా ప్రభా. ఎంతోమంది నా ప్రభా వ్యాపారంలో నష్టపోయినారు, వారికి సహాయం చేయండి నా ప్రభా. ఈ దినమునైనా ప్రయాణం చేసే బిడ్డలకి తోడునివ్వండి. పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.